అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్స్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను పప్పు బచ్చల కూర అయితే చేయబోతున్నానండి. సో నేను అందుకని ఇది మా హౌస్లో అయితే ఉంది. సో ఆ రెసిపీ కోసం ఈ ఆకులను అయితే తీసుకుంటున్నానండి. సో ఇది హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అండి. మనకి ఇందులో విటమిన్ ఏ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకి బీపీ షుగర్ అయితే ఫుల్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచిది ఆకు. సో వీటిని అయితే నేను ఇలా కాడలతో సహా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. సో ఇందులో మట్టి ఇంకా జిగురు అనేది ఉంటుందన్నమాట. సో బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా పిండుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. సో జిగురు ఏమన్నా ఎక్స్ట్రాది ఏమన్నా ఉంటే పోతుంది. సో అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నేను 1 అవర్ క్రితం కందిపప్పు నానబెట్టుకున్నాను. సో దాన్ని నేను కుక్కర్లో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలాకును కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులోకి నేను 2 వెల్లుల్లి రెబ్బను వేస్తున్నానండి. పచ్చివాసన అనేది రాదనమాట. సో టేస్ట్కి అయితే కరివేపాకు కూడా వేసాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి ఆయిల్తో అయితే ఇలా వేసుకోండి. పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలాగ 3-4 విజిల్స్ వేసిన తర్వాత ఇలా పప్పు గుత్తో స్మాష్ చేసేసుకున్నానండి. సో స్మాష్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా కొద్దిగా వేస్తున్నాను. సో పులుపు ఉంటుందని. సో ఇప్పుడు నేను పోపు దినుసులకైతే ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలను వేసేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో కరివేపాకు అయితే వేసేసుకొని ఈ పప్పు మిక్చర్లో అయితే వేసేసానండి. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన మనం పప్పు బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ ఈ రెమెడీ చేసినప్పుడు మా ఇంట్లో అయితే మాకు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అనమాట. సో అంత టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అనేది, పులుపులుగా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్.